చందమామ కథ కట్నాల పిచ్చి. కొడుకు వీరభద్రం పెళ్లి ముహూర్తానికి బయలుదేరవలసిన సమయంలో తాయారమ్మ ఒంట్లో బాగుండలేదంటూ మంచం మీద మొడగ తీసుకొని పడుకున్నది. వీరభద్రానికి ఏమి చేయాలో తోచింది కాదు. తల్లికి ఎటువంటి అస్వస్థత లేదని అతడికి తెలుసు. ఆమెకు అత్తగారి లాంఛనాలు ముట్టబోవటం లేదన్న కోపం తీవ్రంగా ఉన్నది. వీరభద్రం తల్లికి ఎంతగానో చెప్పి చూశాడు. అన్నిటికీ ఆమె నా ఒంట్లో బాగోలేదు, కోడలన్నాక ఇంటికి రాకపోతుందా, నేను చూడకపోతానా అంటూ మొండిగా జవాబు ఇవ్వసాగింది. తాయారమ్మకు వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు. అతను 3 సంవత్సరాలుగా మరొక ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడు. అతను అద్దెకి ఉంటున్న ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం ఉంటున్నది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న లలిత తమ్ముళ్ళ ఆలనా పాలన తానే చూస్తున్నది. తండ్రి సంపాదన బహు తక్కువ. ఆమె ఆ చాలని ఆదాయంతోనే గుట్టుగా సంసారం గడుపుకు వస్తున్నది. ఆమె అందం చెప్పుకోదగినంత కాకపోయినా ఆమె శాంతగుణం, ఓర్పు, ఇంటి పనుల్లో నేర్పు వీరభద్రాన్ని ఆకర్షించాయి. లలిత వంటి భార్య దొరకడం అదృష్టం అనుకున్నాడు వీరభద్రం. ఆమె అభిప్రాయం తెలుసుకున్నాకే అతను తల్లిదండ్రులను వాళ్ళింటికి తీసుకుపోయాడు. 25,000 కట్నం ఇచ్చే పక్షంలో ఈ పిల్లను కోడలిగా తెచ్చుకోవచ్చు అన్నది తాయారమ్మ తిరుగు ప్రయాణంలో బండి ఎక్కుతూ. వీరభద్రం ఆశ్చర్యపోతూ లలిత తండ్రి 25 రూపాయలు కూడా ఇచ్చుకోలేడు అన్నాడు. తాయారమ్మ ముఖం కందగడ్డలా చేసుకొని అయితే ఈ దరిద్రగొట్టు సంబంధం మనకు వద్దనే వద్దు అన్నది. వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని డబ్బే ముఖ్యం కాదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే లలితనే చేసుకుంటాను అన్నాడు. వీరభద్రం తండ్రి ఎటూ మాట్లాడలేక తటస్థంగా ఉండిపోయాడు. వాళ్ళు కట్నం ఇవ్వలేని పక్షంలో అత్తవారి లాంఛనాలకు 5,000 ఇవ్వాలి అన్నది తాయారమ్మ పంతంగా. అమ్మా, ఈ లాంఛనాల సంగతి కూడా మర్చిపో. పెళ్లి ఖర్చులకు గాను నేనే కొంత డబ్బు లలిత తండ్రికి సర్దబోతున్నాను అన్నాడు వీరభద్రం. తర్వాత ఆమె ప్రమేయం లేకుండా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. మర్నాడే పెళ్ళి. ఆ సరికే బంధువులతో 4 బళ్ళు కదిలిపోయినాయి. తాయారమ్మ ఆరోగ్యం బాగోలేదని వంకపెట్టి తండ్రి కొడుకులను వెళ్ళమంటున్నది. ఆ ఊళ్ళో వైద్యులకేం కొదవలేదు. నీ పెట్టే సర్ది బాబాయ్ వాళ్ళ బండిలో పంపించేశాను అంటూ వీరభద్రం తొందర పెట్టాడు. వాళ్ళు లలిత వాళ్ళ ఊరు యువతలు ఉన్న ఏటిని సమీపించేసరికి బాగా రాత్రి అయింది. ఆ సరికి మిగతా బళ్ళు ఏరు దాటి వెళ్ళిపోయాయి. వీరభద్రం వాళ్ళున్న బండి ఏటిని సమీపిస్తుండగా ఏటిలో కొత్త నీరు రావటంతో బాగా పొంగి ఉన్నది. వంతెన మీదుగా కూడా నీరు ప్రవహిస్తున్నది. ఏరు తీసేదాకా మనం ఈ ఒడ్డున ఉండిపోవలసిందే అన్నాడు బండివాడు. మర్నాటి ఉదయాన్నే పెళ్లి ముహూర్తం. వీరభద్రం దిగాలు పడిపోతూ ఏరు ఎప్పటికి తీసేట్టు అని బండివాడిని అడిగాడు. చెప్పలేం, అర్ధరాత్రికే తీయవచ్చు, అలా కాక 4-5 రోజులు పట్టినా పట్టవచ్చు అన్నాడు బండివాడు. ఆ మాటలు విన్న తాయారమ్మ బండిలో ఉత్సాహంగా లేచి కూర్చుంది. అంతలో పెద్ద పెట్టున గాలి దుమారం ఆరంభమైంది. ఏటి గట్టుకు దగ్గరలో కాస్త పెడగా ఒక పెంకుటిల్లున్నది. బండివాడు బండిని ఆ ఇంటి ముందుకు తీసుకుపోయాడు. వీరభద్రం తలుపు తట్టగానే ఒక నడివయస్సు వాడు తలుపు తెరచి, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. వీరభద్రం అతడికి సంగతి చెప్పి బయట చీకటితో పాటు గాలి దుమారం కూడా లేచింది. ఏరు తీసేదాకా కాస్త మీ ఇంట్లో తలదాచుకోదలిచాము అన్నాడు. మాది లంకంత ఇల్లు, పెళ్ళి ఈ ఇంట్లో చేసుకోదలుచుకున్నా నాకు అభ్యంతరం లేదు అని నవ్వుతూ ఇంటి అతని లోపలికి దారి తీసి పెద్దగా, అమ్మా రాగిని, మన ఇంటికి అతిథులు వచ్చారు అంటూ కేక పెట్టాడు. లోపల గదుల్లో నుంచి రాగిని అన్న అమ్మాయి అక్కడికి వచ్చి వీరభద్రం తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆమెకు 20 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సుండదు. కళ్ళను మెరమెరలాడించే అందం. తాయారమ్మ వద్దన్నా వినకుండా ఆమె అప్పటికప్పుడు వంట చేసి అందరికీ వడ్డించింది. ఒక పెద్ద గదిలో పరుపులు దులిపి పక్కలు వేసి, ఏమీ మొహమాట పడకండి, ఏ అవసరం వచ్చినా కేక వేయండి, పక్క గదిలోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. తాయారమ్మకు రాగిణిని చూస్తూనే మనస్సులో కొత్త ఆలోచనలు బయలుదేరినాయి. అందమైన పిల్ల, ఇంటాయనకు ఒకగానొక కూతురులా ఉంది.
లాంఛనాల మాట ఎలా ఉంచి ఈ పిల్లని చేసుకుంటే అందగత్తె అయిన కోడలతో పాటు ఏటి ఒడ్డున ఉన్న బహుముచ్చటైన ఇల్లు కూడా తమదవుతుంది. ఏరు మన మంచికే పొంగినట్టుంది అన్నది తాయారమ్మ ఉత్సాహంగా. అదే మాట, ఏరు త్వరగా తీస్తే మనం తెల్లవారి ముహూర్తం వేళకు ఆ ఊరు చేరుకోవచ్చు అన్నాడు వీరభద్రం. ఆ ముహూర్తానికే రాగిణి మెల్లో 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది అన్నది తాయారమ్మ. వీరభద్రం ఉలిక్కిపడి, నీకేమన్నా మతిపోయిందా అమ్మా అన్నాడు కోపంగా. తాయారమ్మ తాను కోపం తెచ్చుకొని, ఈ అమ్మాయికి అందం ఉంది, వచ్చిన వాళ్ళను ఆదరించడం తెలుసు, ఏదో కొంత కట్నం ముట్ట చెప్పగల వాళ్ళలాగే కనబడుతున్నారు అన్నది. పెళ్ళంటే కట్నం వసూలు చేయడమేనా? నాన్నకు తాతయ్య ఎంత కట్నం ఇచ్చాడో విన్నాలే అన్నాడు వీరభద్రం. వీరభద్రం తండ్రి తల పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకున్నాడు. తాయారమ్మ గతుక్కుమని, అయినా ఆ రోజులు వేరు. తెల్లవారగానే నేను రాగిణి తండ్రితో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పిస్తాను, కాదు ఆ పొంగుతున్న ఏట్లోనే హరి అంటాను అన్నది. ఈ కొత్త సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో వీరభద్రానికి అర్థం కాలేదు. అతడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి తెల్లవారుతున్నది. కిటికీలో నుంచి ఏటి నీరు తీసిన సూచనగా వంతెన స్పష్టంగా కనబడుతున్నది. అప్పటికే నిద్రలేచిన తాయారమ్మ వీరభద్రంతో, ఇక ప్రయాణం అవుదామనుకుంటున్నావేమో, అదేం కుదరదు, నీ పెళ్లి రాగిణితో జరగవలసిందే అంటూ రాగిణిని కేకవేస్తూ లోపలి గదుల్లోకి వెళ్ళింది. తర్వాత 1-2 నిమిషాలు జరగకుండానే తాయారమ్మ పెట్టిన కేక విని వీరభద్రం తండ్రి అక్కడికి పరిగెత్తారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంటి పెరటి వైపు తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తాము వెంట తెచ్చిన పెట్టిన చోటు ఖాళీగా ఉంది. వణుకుతున్న తాయారమ్మ చేతిలో ఒక కాగితం ముక్క ఉన్నది. వీరభద్రం దాన్ని తీసుకొని చదివాడు. అందులో ఇలా ఉన్నది: ఇది మా ఇల్లు కాదు. ఇంటి వాళ్ళు యాత్రలకు వెళ్ళారని తెలిసి మారుతాళం చెవులతో ఇంట ప్రవేశించాం. ఎక్కడా ఒక్క విలువైన వస్తువు లేదు. పెళ్ళికి వెళ్తున్న మీ పెట్టెలో విలువైన వస్తు సామాగ్రి ఉంటుందని మాకు తెలుసు. దాన్ని తాళం బద్దలు కొట్టి మీకు నిద్రాభంగం కలిగించడం ఎందుకని ఇలాగే ఎత్తుకుపోతున్నాం. ఏరు మా మంచికే పొంగినట్టున్నది అని కళ్ళనీళ్లతో దిక్కులు చూస్తున్న తల్లితో వీరభద్రం, అమ్మా దిగులు పడకు, నీ నగలు వడ్డానం అన్నీ బాబాయ్ వాళ్ళ బండిలో పంపాను. నువ్వు కావాలన్నా ఈ అందమైన కోడలు అత్తవారింటికి వచ్చిన మర్నాడే ఇల్లంతా దోచుకొని పారిపోయి ఉండేది అన్నాడు. తన నగలు విలువైన చీరలు పోనందుకు తాయారమ్మ సంతోషిస్తూ, పెద్ద గండమే తప్పింది, దీనితో నా కట్నాల పిచ్చి కుదిరిపోయినట్టే. పదండి, ముహూర్తం వేళ అవుతున్నది. కాబోయే కోడలికి నా నగలన్నీ పెట్టి అలంకరించాలి అన్నది. తల్లిలో వచ్చిన మార్పుకు వీరభద్రంతో పాటు అతడి తండ్రి కూడా చాలా సంతోషించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.